కోర్టు కేసుల్లో వివాదాల్లో ఉన్న ఆస్తుల్ని ఎలా వెనక్కి తీసుకురావాలి అంటే మీరు శుక్రవారాలు రాహుకాలంలో ఉప్పు దీపం పెట్టడం అనేది చాలా చాలా సత్ఫలితాలని ఇస్తుంది. ఎలా పెట్టాలి అసలు ఉప్పు దీపం అనేది చాలామందికి సందేహంగా ఉంటుంది. లక్ష్మీదేవి చిత్రపటం కానీ విగ్రహం కానీ ఏదైనా కానీ ఒక చిన్న పీఠాన్ని పెట్టి ఆ విగ్రహాన్ని పెట్టండి. ఫోటో అయితే ఎలాగో మనకి గోడకు ఆనుకొని ఉంటుంది. ఈ ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ శుభ్రం చేసి ఆ ఫోటో ముందు ఇరువైపులా లక్ష్మీ కుబేర ముగ్గులు చిన్న చిన్నవి వేయాలి. వేసి మనం ఒక ఖాళీ ప్రమిదని తీసుకొని దాని మీద ఉప్పును పొయ్యాలి. గంధము కుంకుమ బొట్లు పెట్టాలి 2 ప్రమిదలకి. పెట్టాక దాని మీద ఇంకొక ప్రమిద పెట్టి దీపారాధన చేయాలి. ఆవు నేతితో దీపారాధన చేస్తే లక్ష్మీకరం, లక్ష్మీయోగం. అమ్మవారికి ఏదో ఒక నైవేద్యం ఇదే పెట్టాలి అనేది కాదు, మీరు బెల్లం ముక్క పెట్టినా చాలన్నమాట. ఇలా ఈ ఉప్పు దీపం పెట్టి శ్రీ సూక్తం పారాయణం చేయండి. శ్రీ సూక్తం చదివిన తర్వాత కనకధారా స్తోత్రాన్ని చదవాలి. ఈ ఉప్పు దీపం అనేది తెల్లవారుజామున సూర్యోదయం కంటే ముందు కానీ సూర్యాస్తమయం తర్వాత కానీ పెట్టాలి. పెడితే మంచి ఫలితాలు వస్తాయి. ఇలా దీపారాధన చేసి కొబ్బరికాయను కొట్టి, ఇవి చదువుకుంటాం కదా, పారాయణం చేశాక కొబ్బరికాయను కొట్టి హారతినిచ్చి ఆ చేసిన ప్రసాదం మీ కుటుంబ సభ్యులు మాత్రం తీసుకోండి. ఇలా మీరు ఇన్ని వారాలు చేస్తామని ముక్కుకోండి, 5 వారాల 9 వారాల అని. ఈ లోపే మనకి కోర్టు నుంచి వచ్చే ఇబ్బంది లేకుండా మన ఆస్తి మనకు దక్కినప్పుడు ఆపకండి. మీరు అనుకున్న 5 వారాలు పూర్తి చేయాలి, లేకపోతే 9 వారాలు ఈ పూజను పూర్తి చేయాలి. ఆఖరి వారంన ఒక ముత్తైదువుని పిలిచి, స్తోమత ఉంది అంటే ఆ ముత్తైదువుకి, పండు ముత్తైదు అంటే బాగా వయసు అయిపోయిన ముత్తైదు ఉంటుంది కదా ఆవిడ, లేదు మామూలుగా భర్త ఉన్న స్త్రీలని భోజనానికి పిలిచి భోజనం పెట్టి వాళ్ళకి దక్షిణ తాంబూలాలతో సత్కరించి పంపిస్తే ఖచ్చితంగా అంటే ప్రతి వారం ఎవరో ఒకళ్ళని పిలిచిన వాళ్ళనే పిలవకండి.